దేవునికి స్తోత్రం. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈరోజు దేవుడు మనందరి కొరకు తెలియపరుస్తున్న అద్భుతమైన వాక్య సందేశం అంటూ విందాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయం 24వ వచనం. భక్తిహీనుడు దేనికి భయపడునో అదే వాని మీదికి వచ్చును, నీతిమంతులు ఆశించున్నది వారికి దొరుకును. దేవునికి సమస్తమేమో కలుగును గాక. ఒక చక్కటి వాగ్దాన సందేశాన్ని దేవుడు మనకు తెలియపరుస్తూ ధైర్యపరుస్తూ ఉన్నాడు. భక్తిహీనత మనలో ఉన్నట్లయితే ఆ భక్తిహీనతను బట్టి మనకు భయం వస్తుంది. ఆ భయం ద్వారా ఏదైతే మనం భయపడతామో అదే మనకు జరుగుతుంది. ఈ రోజుల్లో నాకు ఇలా జరిగింది అలా జరుగుతుందని అనుకుంటూ ఉంటాం, కానీ నిజానికి మనలో భక్తి లోపాన్ని బట్టి మనకు వచ్చే భయాలను బట్టి ఆ భయమే ఒక పెద్ద ప్రధానమైన శత్రువుగా మారి దేని విషయంలో భయపడుతున్నామో అదే మనకు సంభవిస్తూ ఉంటుంది. కానీ దేవుని వాక్యం చెబుతూ ఉంది, నీతిమంతుడు మాత్రము ఏదైతే ఆశిస్తాడో వాడికి ఖచ్చితంగా తప్పకుండా దొరుకుతుంది. దేవుని నామానికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, నీతిమంతులు ఎవరు అనగా దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు, ఆయన రక్తంలో కడగబడిన వారు. ఖచ్చితంగా దేవుడు నీతిమంతులుగా మారుస్తాడు, అందులో డౌట్ ఏం లేదు, నో డౌట్. అయితే అట్లాంటి వాడు ఆశించగా అది వారికి దొరుకును. ఆశపడడంలో తప్పేం లేదండి. దేవుని సన్నిధిలో నువ్వు ఆశపడుతున్నావు, దేవుని దగ్గర నువ్వు ఆశపడుతున్నావు, మరి ఇతరుల దగ్గర ఎవరి దగ్గర నువ్వు ఆశపడట్లేదు, దేవుని దగ్గరే ఆశపడుతున్నావు. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుస్తున్న వాగ్దానం ప్రకారంగా నీతిమంతుల ఆశ భంగము కానేరదని కూడా మరొక చోట చెప్తా ఉన్నాడు. ఆశ గల ప్రాణదేవుడు తృప్తిపరుస్తున్న మరొక చోట చెప్తున్నాడు. ఇలా మనం బైబిల్లో అనేక విషయాలను, అనేక వాగ్దానాలను గమనించవచ్చు. నీతిమంతులు ఆశించగా వాడికి దొరుకును, భక్తిహీనుడు మాత్రం ఏదైతే భయపడుతో అదే వానికి సంభవించును అని చెప్తుంది వాక్యం. బాగా జాగ్రత్తగా వినండి. ఏదైతే నాకు సంభవిస్తుందో అని అనుకుంటావో అదే వచ్చే అవకాశం ఉంటుంది. ఏ సునామంలో నేను ఇలా భయపడకూడదు, ఇట్లాంటిది ఏం జరగదు, నాకు మంచి జరుగుతుంది మన నోటితోటి ఒప్పుకొని హృదయమందు విశ్వసిస్తామో అప్పుడు నా దేవుడు అద్భుతమైనటువంటి రీతిలో దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఇది వాస్తవం. దేనిని బట్టి భయపడకూడదు, దేనిని బట్టి చింతింపకూడదు. దేవుడు మనకున్నాడు, దేవుడు నా తోడున్నాడు అనేటువంటి విశ్వాసమే గొప్ప ధైర్యాన్ని ఇస్తుందండి. అబ్రహాము దేవుని నమ్మాను, అది నీతిగా ఎంచబడను. ఎస్, నీవు దేవుని నమ్మే విశ్వాసం ఉంచుతూ ఉన్నావు. ఆ విశ్వాసాన్ని బట్టి, నిరీక్షను బట్టి ధైర్యంగా ముందుకు సాగాలి. అంతేగాని నాకేం జరుగుతుందో, ఇలా జరుగుద్దేమో అలా జరుగుద్దేమో అని భయపడుతుండకూడదండి. నా భవిష్యత్తు ఏంటో, నా పిల్లల భవిష్యత్తు ఏంటో, నా పిల్లలకు వివాహం అయిద్దో కాదో, జాబ్ వస్తుందో రాదో, లేకపోతే నా కుటుంబం మారుతుందో మారదో, నా భర్త మారుతాడో మారడో అనేటువంటి అనుమానంతో కూడిన భయాలు మనలో ఉండకూడదండి. మానవులంగా సహజ సిద్ధంగా ఇట్లాంటివి వస్తూనే ఉంటాయి. కానీ దేవుణ్ణి నమ్మావు కదా, కనుక దేవుణ్ణి నమ్మినప్పుడు ఇట్లాంటి భయం రాకూడదు. ఎందుకంటే యోబు భక్తుడు బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే, నాకేది సంభవించును నేను భయపడుతునో అదే నాకు సంభవించును, అదే నాకు కలిగి ఉన్నది అంటున్నాడు. అంటే యోబు విషయంలో మనం చాలా ఆలోచిస్తూ ఉంటాం, కానీ యోబే చెప్పాడు, నేను ఏదైతే రాకూడదు అనుకున్నానో నాకు అదే వచ్చింది. అంటే తను ముందే ఎక్స్పెక్ట్ చేశాడు, ఇది వస్తుందేమో, ఇట్లా రాకుండా ఉండాలని చెప్పేసి. అంటే భయం, మానవుల్లో భయం. ఈరోజు నీలో భయం ఉన్నదా? భయం ఎప్పుడు వస్తుందని చెప్పి వాక్యం చెప్తున్న సామెతలో ఇక్కడ మనం భక్తిహీనుడు ఏదైతే జరుగుతుందో, కీడు జరుగుతుందని భయపడతాడో అదే వానికి సంభవించినట్టు కదా. అంటే ఎవరికి భయం కలుగుతుందంటే భక్తిహీనుడికే భయం కలుగుతుంది. అంటే భక్తి అంటే నిజంగా ఇక్కడ భయం లేకుండా అంటే ఏం కావాలి? భక్తి చేయాలి, నిజమైన భక్తి చేయాలి. అప్పుడు ఆ నిజమైన భక్తి నీతిలో నడిపిస్తుంది. ఆ నీతిమంతులు ఆశించక వారికి దొరుకుతుంది. కనుక ఇంత గొప్ప అద్భుత విషయాన్ని దేవుడు నీకు తెలియపరుస్తూ ధైర్యపరుస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నీతిమంతుడు. నీవు ఆశించగా, నువ్వు ఎదురు చూడగా, నువ్వు కనిపెట్టుకోగా దేవుడు తప్పకుండా దాన్ని నీకు దొరికేలాగా చేస్తాడు, అది నీకు ఇస్తాడు, దాన్ని సొంతం చేస్తాడు. కనుక చక్కటి విషయాన్ని దేవుడు నీకు తెలియపరుస్తూ
ధైర్యపరుస్తూ బలపరుస్తుండగా ధైర్యంగా ముందు సాగుదాం. ఈ వాక్య వాగ్దానాన్ని బట్టి నువ్వు ఆశపడుతున్న ప్రతిదీ నా దేవుడు నీకు దయచేయును గాక. ఆమేన్. ఈ వాక్యాలు ఏమైనట్లయితే వాగ్దానం ఏమిటైతే నాతో కలుగుకొని ప్రార్థన. మహాగణుడ పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి వందనాలు స్తోత్రములు. చక్కటి విషయాన్ని మాకు తెలియపరిచినందుకు వందనాలయ్యా. మాలో భక్తి లోపం లేకుండా సహాయం తెచ్చేయండి. భయం కూడా లేకుండా సహాయం కొన్ని సమయంలో భయపడుతున్నాం, క్షమించి వేడుకుంటున్నాం ప్రభా. ఇదిగో నీతిమంతులు ఆశించకమని దొరుకుతుంటున్నావు. నేను మీ సన్నిధిలో మేము ఆశపడుతున్నాము. మీరు మాకు సహాయం తెచ్చేయండి అయ్యా. మాకు మేలులు పొందుకుని కృప దయచేయం వేడుకుంటున్నాం ప్రభా. రక్షించి కాపాడి స్థిరపరిచి బలపరిచి ఏమంతా ఆశ్రయించండి. నీ కృపలో వర్ధిలింపచేయమని ఇంత గొప్ప వాగ్దానం మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచినందుకు నీకు వందనాలు సోదరం చెల్లించుకుంటూ నాజరైన యేసు నామములో కృతజ్ఞతలతో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకమందున తండ్రి. ఆమేన్.